ఉపవాసం ఉంటారు కదా చాలా మంది, అంటే ఈ ఉపవాసం అనేది లేకపోతే ఏదన్నా పాపమా? అంటే అందరూ ఉండలేరు, కొంతమంది ఉండగలరు, కొంతమంది ఉండలేరు, కొంతమందికి భయాలు ఉంటాయి ఉపవాసం చేయకపోతే ఏమన్నా అవుతుందేమో అని. ఉండొచ్చా, ఉండకూడదా, ఉండకపోతే ఏమన్నా అవుతుందా? అంటే ఉపవాస దీక్ష అనేది కొన్ని పర్వదినాల్లో చేసేది, నిత్యం ఉండేది కాదు కదా ఉపవాస దీక్ష అనేది. అవునవునవును. అసలు ఉపవాస దీక్ష అనేది కొన్ని పర్వదినాలు సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఉండేది. మహాశివరాత్రి, నెలలో 2 ఏకాదశులు వస్తాయి, తప్పకుండా ఏకాదశికి ఉపవాస దీక్ష ఉండటం. తర్వాత ఏదైనా ముఖ్యమైన పర్వదినాల్లో ఉపవాస దీక్షలు ఉంటారు. ఏదైనా మొక్కుకుంటే మొక్కుకున్నప్పుడు తర్వాత కొందరు వారాలు పడతారు, శనివారం అని, గురువారం అని, శుక్రవారం అని, అలా కొందరు వారాలు తీసినప్పుడు ఉపవాస దీక్ష పడతారు. అసలు ఉపవాస దీక్ష అనేది ఎందుకు పెట్టారు ఏమిటంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండటం కోసం. కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఎక్కిదక్కిగా వాళ్ళు ఎంతవరకు తినాలో కూడా తెలియకుండా తినేస్తూ ఉంటారు. అవునమ్మా. ఇట్లా ఉపవాస దీక్ష అనేది పెడితే వాళ్ళకి ఆహారం మీద ఒక కంట్రోల్ వస్తుంది. అట్లా 15 రోజులకి, వారానికి ఒకసారి పెడితే వీళ్ళు కొద్దిగా ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో పెద్దలు పెట్టడం జరిగింది. ఉపవాస దీక్ష అనేది చేయదలుచుకుంటే పూర్తిగా చేయండి, అంతేగాని ఒక 20 ఇడ్లీలు తినేసి 1 కిలోలు ఉప్మాలు తినేసేసి అలా అన్ని చేసేసి మీరు ఉపవాస దీక్ష చేయటం అనేది మటుకు మంచి పద్ధతి కాదు. అందుకే అదేందుకు అన్నం తిన్నా ఒకటి, అది తిన్నా ఒకటి. తర్వాత చాలా మంది ఆ మాట నేను అది ఒప్పుకోను అంటే మటుకు ఒప్పుకోను. మీరు చేయదలుచుకున్నారా చక్కగా శుచి శుభ్రంతో ఉండి భగవన్ నామస్మరణ చేసుకుంటూ, మీరు ఏ దేవుడికైతే ఉపవాస దీక్ష చేసుకోదలుచుకున్నారో చేసుకుంటూ చక్కగా లిమిట్ గా ఒక పాలు తీసుకుని స్వామివారికి నైవేద్యం పెట్టిన 1, 2 పళ్ళు తీసుకుని, డజన్లు తినమని కాదు, మళ్ళీ 1, 2 పళ్ళు తీసుకుని చక్కగా ఉపవాస దీక్ష చేసి చక్కగా భగవన్ నామస్మరణే చేస్తూ ఉండాలి, కానీ సినిమాలు చేస్తూ చూస్తూ చికాలు చేస్తూ కాదు. అట్లా మీరు దైవభక్తితో కూడి ఉపవాస దీక్ష చేసి, ఒకవేళ మీరు జాగరణ కూడా చేయాలనుకుంటే తెల్లవాళ్ళు జాగరణ చేసి తెల్లారి ఉపవాస దీక్షని పూజాది కార్యక్రమాలు చేసుకుని దైవానికి నైవేద్యం పెట్టుకుని, ఎవరికైనా ఒక సద్బ్రాహ్మడికి భోజనం పెట్టుకుని, అట్లా బ్రాహ్మడికి భోజనం పెట్టుకునే విధానం మీకు కుదరకపోతే ఆయన మోయిన కానీ ఏదైనా ఇచ్చి అప్పుడు మీరు ఉపవాస దీక్ష అనేది విరమించుకోవాలి. అప్పుడు మీకు సత్ఫలితం వస్తుంది. ఇక్కడ ఉపవాస దీక్షలో ఒకటి పగలల్లా ఉపవాసం ఉండి రాత్రికి విరమించుకుని రాత్రికి భోజనం చేయడం, లేతే పగలు మీరు మధ్యాహ్నం యథావిధిగా పూజాది కార్యక్రమాలను ఎంచుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఉపవాస దీక్ష చేయటం. ఒక జాగరణ అనేది మనం శివరాత్రి రోజునే చేస్తాం జాగరణ అనేది. మిగతా రోజుల్లో ఎక్కడ మనకి వినిపించదు జాగరణ చేయటం. ఉపవాసం ఉంటుంది కానీ ఏకాదశికి కూడా ఉపవాసం ఉపవాసం అంటారు. చిన్నుల్లిపాయ తినకూడదు, పెద్దల్లిపాయ తినకూడదు, తర్వాత మాంసం తినకూడదు, కోడిగుడ్లు తినకూడదు. ఇవన్నీ చూసుకోవాలి. మీరు ఇంత చేసి చపాతీలు తినేసి, పూరీలు తినేసి, ఇడ్లీలు తినేస్తే అది ఉపవాస దీక్ష కింద రాదు. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని మీరు చక్కగా 24 ఏకాదశులు చేసుకోవాలా, చక్కగా నియమనిష్టలతో యథావిధిగా ఇలా చేసుకోవాలి. ద్వాదశి రోజున విరమించుకోవాలి. చెప్పిన విధంగా ఏకాదశి రోజున పరిపూర్ణంగా ఉపవాసం ఉండండి. సింపుల్ గా ఏదైనా తీసుకోండి. చక్కగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన విష్ణు సహస్రనామాలు కానీ ఏదైనా చదువుకోవటం, విష్ణువుకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం, హోమాలు చేసుకోవటం, ఏమైనా దాన ధర్మాలు చేసుకోవటం, ఇవన్నీ చేసుకోండి. ద్వాదశి రోజున ద్వాదశి పారాయణం అంటారు. అది చేసుకుని శ్రీ మహావిష్ణువు పూజ చేసుకుని, ఇట్లాగే మీకు ఇంటికి వచ్చి బ్రాహ్మడు భోజనం చేస్తే పెట్టుకోండి విష్ణువుగా భావించి. అక్కడ మీకు బ్రాహ్మడు కాదు, ఆయన శ్రీ మహావిష్ణువు. అతిథికి పెట్టందే మటుకు ఉపవాస దీక్షను విరమించరాదు. ఏమండి భోజనం పెట్టి లేకపోతే పొత్తర్లు ఇచ్చి, పొత్తర మోయనం స్వయం పాకం అంటారు కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. దాన్ని ఇచ్చుకుని అప్పుడు మీరు ఉపవాస దీక్షని విరమించుకోవాలి. దానికి మంచి సత్ఫలితాలు ఉంటాయి.